చదువుకోవాలని ఆశ ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన, నువ్వు బాధ్యత కలిగి ఏం చేస్తున్నావు, నీ బాధ్యత కూడా నెరవేరుస్తున్నావు. ఏంటంటే నువ్వు వారిని స్కూల్ వరకు తీసుకెళ్తున్నావు, క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నావు, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావు, లంచ్ ప్రిపేర్ చేస్తున్నావు, వారికి కావాల్సిన ధనాన్ని సమకూరుస్తున్నావు. నీ బాధ్యతను నువ్వు వారికి ఫీజెస్ పే చేయడానికి నీ యొక్క ఉద్యోగాన్ని చేస్తున్నావు, నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావు కదా అండి. కానీ మన బాధ్యత ఏ విధంగా ఉందంటే, ఈ లోకానుసారంగా మన బాధ్యత అనేది సగమే ఉందని దేవుడు అంటున్నాడండి. సగం ఉండడం ఏంటండి? మన బాధ్యత అనేది సగమే. ఎంతోమంది క్రైస్తవ కుటుంబంలో బాధ్యత తీసుకుంటున్నారు, బాధ్యత కలిగి ఉన్నారు, కానీ ఆ బాధ్యత అనేది మనమే సగం మాత్రమే నెరవేరుస్తున్నాం. ఈ లోక ఆశీర్వాదాల కోసమే బాధ్యత వహిస్తున్నాం, కానీ ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఎటువంటి బాధ్యత వహించలేదు అంటున్నారండి దేవుడు. అవునా అండి? ఈ లోక ఆశీర్వాదాల కోసమే మనం ప్రయాసపడుతున్నామంట. స్కూల్కి వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం, వాడు బాగా